మన దేశంలోనే కాదు, ప్రపంచ చాలా దేశాలలో రామాయణం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక అయితే రామాయణం గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఆ రామాయణంలోని కొన్ని పూర్తి విషయాలు తెలియకపోయినా, రాముడు వనవాసానికి వెళ్ళడం, అక్కడ రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సాయంతో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ రామాయణం అంతా కూడా మన రావణాసురుడు, రాముడు, సీత, హనుమంతుల వారి చుట్టూ తిరుగుతోంది. అయితే ఇదంతా పక్కన పెడితే రావణాసురుడి వైపు నుంచి ఆలోచిస్తే రావణాసురుడి జీవితంలో తనకంటూ తీరని 5 వింత కోరికలు ఉన్నాయి. అవి చాలా విచిత్రంగాను, సృష్టికి విరుద్ధంగాను ఉంటాయి. అయితే రావణాసురుడి గురించి కొంచెం విశ్లేషణ చేద్దాం. విశ్రవఋషి, కైకసి దంపతుల పెద్ద కొడుకైన రావణాసురుడు లంకాదీపంగా పిలువబడే శ్రీలంకకు రాజుగా ఉండేవాడు. 10 తలలు కలిగి రావణుడు గొప్ప పండితుడు, గొప్ప యోధుడు, గొప్ప విద్వాంసి. దేవతలు కూడా అతనికి భయపడేవారు. నవగ్రహాలు కూడా రావణుడంటే చాలా భయం. రావణాసురుడు శనీశ్వరుణ్ణి కొన్ని వేల సంవత్సరాలు బందీగా ఉంచుకున్నాడు. రావణాసురుడు తన జీవిత కాలంలో ప్రతి కలను నెరవేర్చుకోవాలని అనుకునేవాడు. కానీ అతని కలలు కొన్ని నెరవేరలేదు. రావణాసురుడి కలలు నిజమై ఉంటే ప్రస్తుత ప్రపంచం మరోలా ఉండేది. ప్రజలు చనిపోకూడదని, సముద్రపు నీరు తియ్యగా ఉండాలని, బంగారంలో సువాసనలు అద్దాలని, ఇలా వింత వింత కోరికలను ఉండేవి. అవి ఏంటో కొంచెం క్షుణ్ణంగా విశ్లేషణ చేద్దాం. రావణాసురుడి నెరవేరని 5 కోరికలు. సముద్రపు ఉప్పు నీటిని తియ్యగా మార్చాలనుకునేవాడు. రావణ నగరం లంకను అన్ని వైపులా సముద్రం చుట్టుముట్టి ఉండేది. సముద్రం నీరు ఉప్పగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రావణుడు సముద్రపు నీరును తియ్యగా మార్చాలని రావణుడు కోరుకున్నాడు. ఇది రావణుని మొదటి కల. అయితే రావణుడికి ఈ కోరిక ఎప్పటికీ నెరవేరలేదు. నిజంగా అది నెరవేరుంటే సముద్రపు నీరు అంతా కూడా ఈ రోజున ఉప్పగా కాకుండా తాగునీటిగా ఉండేది. ఒక రకంగా ప్రపంచానికి ఉపయోగపడేదే అయినా కానీ సృష్టికి విరుద్ధం వల్ల ఆ కోరిక నెరవేరలేదు. లంక నుండి స్వర్గానికి మెట్లు నిర్మించాలనుకున్నాడు. లంక నుండి స్వర్గానికి మెట్లు నిర్మించాలన్నది రావణుడి రెండో కోరిక. స్వర్గానికి వెళ్ళాలంటే ఎవ్వరూ చనిపోకూడదని, సజీవంగానే స్వర్గాన్ని చూడాలనుకునేవాడు రావణుడు. మనిషి సజీవంగానే స్వర్గానికి చేరాలన్నది రావణుడి కోరిక. కానీ స్వర్గానికి మెట్లు వేయడానికి రావణుడు కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించాడు. కానీ ప్రయత్నించిన ప్రతిసారి రావణుడు నిద్రపోయేవాడు. దీంతో ఈ కళ కూడా నెరవేరకుండానే మిగిలిపోయింది. బంగారంలో సువాసన. బంగారు నగరమైన లంక ఆనందము, విలాసాలకి పుట్టినిల్లుగా ఉండేది. లంక మొత్తం బంగారంతో తయారు చేయబడింది. దీని ప్రకారం అందరినీ తన వైపుకు అంటే లంక వైపుకు ఆకర్షించేది. కానీ రావణుడు బంగారంలో సువాసన సృష్టించాలనుకున్నాడు. కానీ ఇది కూడా నెరవేరని కలగానే మిగిలిపోయింది. రక్తం రంగును మార్చాలనుకున్నాడు. రావణుడు రక్తం రంగును ఎరుపుగా ఉండకూడదని కోరుకున్నాడు. రక్తం రంగు ఎరుపును చూసి ప్రజలు భయపడుతున్నారని, రక్తం రంగును మార్చాలని, అది తెల్లగా చేయాలనుకున్నాడు. కానీ రావణుడు కోరిక నెరవేరలేకుండానే జీవితం అంతమందిపోయింది. తండ్రి ముందు కొడుకు చనిపోకూడదు. ఏ కొడుకు తండ్రి ముందు చనిపోకూడదని రావణుడు కలలు కన్నాడు. కళ్ళ ముందే కొడుకు చనిపోవడం ప్రపంచంలోనే అతిపెద్ద బాధ. కానీ పుట్టిన వ్యక్తి చనిపోవడం ఖాయం. ఇది ఎవ్వరూ మార్చలేదు. ఇదే విధి. దీనివల్ల రావణుడు కళ కూడా నెరవేరలేదు. నిజంగా రావణుడు కన్నా ఈ కళలు నెరవేరి ఉంటే ఈ ప్రపంచం మరోలా ఉండేది. ఎంత గొప్ప పండితుడైనా, ఎంత గొప్ప యోధుడైనా, ఎంత విద్వాంసుడైనా సృష్టికి విరుద్ధంగా చెయ్యాలనుకున్న ఏ పని నెరవేరదు. దానికి గొప్ప ఉదాహరణే గొప్ప పండితుడైన రావణుడి కన్నా ఈ కళలు.